హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి ఆడారి వ్లాగ్స్. నేనైతే ఈరోజు మీ ముందుకి మరొక టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్ని తీసుకొచ్చానండి. అదే మోమోస్. ఆయిల్తో పని లేకుండా చేసేద్దాం. సో ఫస్ట్ అయితే మోమోస్ని రెడీ చేసే విధానం చూసుకుందాం. మైదా పిండి తీసుకుందామండి. సో దీన్ని రైస్ ఫ్లోర్తో కూడా చేసుకోవచ్చు. నేనైతే మైదాతో చేసుకుంటున్నాను. సో ఈ పౌడర్ని మనం చపాతీ చేసుకునేటప్పుడు ఎలా కలుపుకుంటామో సేమ్ అలానే కలుపుకోవాలండి. ఎక్కువ టైం అయితే పట్టదండి, పర్లేదు, ఫాస్ట్గానే అయిపోతుంది ఇది. సో నేను ఇది ఎక్కువ లెంత్గా వీడియో తీయలేదు. 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఎందుకు లెంత్గా తీయలేదంటే చపాతీ కలుపుకుని అందరికీ వచ్చు కదండి, అందుకే తీయలేదు. సో ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాం. ఒక హాఫ్ అన్ అవర్ ఇలా పక్కన పెట్టుకుందాం, సాఫ్ట్గా వస్తాయి. సో ఇప్పుడైతే స్టఫ్ రెడీ చేసేసుకుందామండి. సో స్టఫ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేనైతే ఒక చిన్న మిస్టేక్ చేశాను. ఏంటంటే క్యారెట్ తురిమినప్పుడు వీడియో తీసాను, కానీ క్యాబేజ్ తురిమినప్పుడు మాత్రం వీడియో తీయడం మర్చిపోయాను. సో ఇప్పుడు నేను క్యారెట్ని ఏ విధంగా అయితే తురుముకుంటున్నానో సేమ్ అలాగే క్యాబేజ్ని కూడా తురుముకోవాలి. సో క్యారెట్ అయితే పక్కన పెట్టేసుకున్నాను, అలాగే క్యాబేజ్ని కూడా మీరు తురుముకోండి. సో ఆ రెండింటిని ఈ రకంగా తయారు చేసుకున్నాను. చూడండి, చూపించిన విధంగా సన్నంగా రావాలండి. పెద్దగా ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు, కానీ పిల్లలు ఇష్టపడరు. అలా పెద్ద పెద్ద ముక్కలు ఉంటే పక్కన పెట్టేస్తారు. సో ఎంత కష్టపడి చేసిన దాన్ని మొత్తం తినాలి కదా పిల్లలు, అందుకే చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. ఇప్పుడైతే ప్యాన్ పెట్టేసుకున్నాను స్టవ్ మీద. ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఓన్లీ స్టఫ్కి మాత్రమే ఆయిల్ యూజ్ అవుతుంది అంతే. ఆ తర్వాత ఫస్ట్ క్యాబేజ్ వేసేసుకుందాం. సో క్యాబేజ్ని బాగా కలుపుకుందాం. సో ఇందులో నేను పిల్లల కోసం ప్రత్యేకంగా చేస్తున్నాను కాబట్టి ఇందులో టేస్టింగ్ సాల్ట్లని, వెనిగర్స్ అని ఇంకా ఏ పడితే వేయలేదండి. ఓన్లీ ఇంట్లో ఉన్న చిన్న చిన్న సామాన్లతోటి చేసేసాను. అయినా కూడా చాలా టేస్ట్గా వచ్చింది. నెక్స్ట్ క్యాబేజ్ వేసుకుందాం. ఆ వీడియోలో చూస్తుంటే అది అన్నంలా కనిపిస్తుంది కదా, కానీ కాదండి, క్యాబేజే. సో ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దానికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందామండి. సో దీన్ని బాగా కలుపుకోండి వాటర్ పోయేదాకా. ఇది ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ నార్మల్గా చేసుకుంటే సరిపోతుంది, హాఫ్ బాయిల్ లాగా. ఇప్పుడైతే ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 స్పూన్ సోయా సాస్ వేసుకుందాం. సో బాగా కలుపుకున్న తర్వాత మిరియాల పొడి ఒక 1/2 స్పూన్ వేసుకుందామండి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని ఒక 50% మనకి ఇది దగ్గరగా అయిపోతే చాలండి. సో ఇగో నేను చూపిస్తాను మీకు ఏమాత్రం అవ్వాలనేది. అంతే అండి, ఇదిగో ఈ రకంగా ఫ్రై అయిపోతే చాలు మనకి. సో నేనైతే ఇంకా పొయ్యి ఆపేసుకుంటున్నా. సో ఇప్పుడు మోమోస్ ఏ విధంగా తయారు చేయాలి అంటే వాటి షేప్ని ఏ రకంగా తీసుకొని రావాలనేది చూద్దాం. సో ఇందాకలా మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, సో ఆ మిశ్రమంతో చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకుందాం. లైక్ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా సరిపోతాయి. అవి చూసారా, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బాల్లా చేసుకుంటే చాలు. ఇలానే అన్నిటిని తయారు చేసుకోవాలండి. నాకైతే ఒక పావు మైదాకి 18 బాల్స్ అలా వచ్చాయండి. సో ఫస్ట్ అయితే ఒకటి ఎలా రెడీ చేయాలో చూపిస్తున్నాను. ఎలా అయితే మనం పూరీకి చేసుకుంటామో అలానే చేసుకోవాలి కొంచెం. కానీ ఇది ఎలా అంటే కొంచెం పతలాగా అంటే పలచగా కలుపు చేసుకోవాలి, బాగా సన్నంగా పాముకోవాలి దీన్ని. సో ఈ రకంగా చేసుకున్న తర్వాత మనం స్టఫ్ని యాడ్ చేసుకోవాలి.
ఒక 2 స్పూన్స్ స్టఫ్ వేసుకుందాం. బట్ దీన్ని ఆ షేప్ తీసుకొని రావడం అనేది చాలా అంటే చాలా ఈజీ అండి. మీరు ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. అది ఇదేదో పెద్ద కష్టం అనుకోకండి, చాలా అంటే చాలా ఈజీ. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. సో ఇలానే మనం అన్ని మోమోస్ని రెడీ చేసుకోవాలి. ఎంత బాగా వచ్చిందో అండి షేప్స్ అయితే. నిజం చెప్పాలంటే ఇది నాకు ఫస్ట్ టైం కూడా, నేను కూడా ఫస్ట్ టైమే చేశాను. బట్ బాగానే వచ్చింది టేస్ట్. చూసారా ఎంత అందంగా షేప్స్ వచ్చాయో. సో ఈ విధంగా అన్నిటినీ రెడీ చేసుకున్నాము. నాకైతే 18 వచ్చాయండి. సో నాకు దగ్గర అయితే మోమోస్ రెడీ చేసే పాత్ర లేదు, అందుకే నేను ఇడ్లీ పాత్రలో పెట్టుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఒక 2 లోటాల నీళ్ళని యాడ్ చేసుకొని పొయ్యి వెలిగించుకొని మూత పెట్టేసుకుందామండి. హైలోనో పెట్టి మూత వెలిగించేసుకుందాం, మూత పెట్టేసుకుందాం. సో ఇడ్లీ పాత్రలు ఏవైతే ఉన్నాయో ప్లేట్స్, వాటికి ఆయిల్ అప్లై చేసుకుందాం. ఎందుకంటే మైదా కదండి, మూత అలా నార్మల్గా పెట్టేస్తే మళ్ళీ అంటుకుపోతాయి. ఎంత ఆవిరైనా సరే అంటుకుపోతాయి కదా. సో అందుకని కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే ఈజీగా మనం తీసుకోవచ్చు తర్వాత. సో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క హోల్లో పెట్టేస్తున్నాను. నేను ఏమనుకున్నానంటే అన్ని మోమోస్ని ఒకే ప్లేట్లో సర్దేద్దాం అనుకున్నాను. బట్ అది పాసిబిలిటీ అవ్వలేదు. సో అందుకే మరొక ప్లేట్ని కూడా తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని వాటిలో కూడా సర్దేశాను అనమాట. సో ఫస్ట్ అయితే కిందన ఒకటి పెట్టేశానండి, పైన మరొకటి ప్లేట్ పెట్టుకొని ఇంకా నేను మూత పెట్టేశాను. సో ఎగ్జాక్ట్గా 15 మినిట్స్లో ఇవైతే బాయిల్ అయిపోతాయండి. ఇవైతే ఉడికిపోతాయి లోపల ఆవిరితో. అండ్ చిన్న టేస్ట్ కోసం మనం టమాటా సాస్లో కూడా చేసుకోవచ్చు, టమాటా సాస్లో కూడా ముంచుకోవచ్చు. బట్ చట్నీ నేను రెడీ చేసుకున్నాను. సో అది ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ అయితే పొయ్యి వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 1 స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం. కొంచెం జీలకర్ర, స్పైసీ ఎక్కువ ఉండాలి ఈ చట్నీకి కాబట్టి ఒక 4 తీసుకున్నాను నేను ఎండుమిరపకాయలని. అలాగే టమాటీ ముక్కలు ఒక 6 టమాటాస్, 6 టమాటాలు తీసుకొని వాటిని 2 పీసెస్ కింద కట్ చేశాను. దాంట్లో ఒక చిన్న అల్లం ముక్క వేసానండి. ఒక లోటా నీళ్ళు వేసుకున్నాను. సరిపడినంత ఉప్పు కూడా వేసుకున్నాను. సో బాగా కలిపి మూత పెట్టేయడమే అండి. ఇవి బాగా ఉడకాలి. ఎలా ఉడకాలి అంటే టమాటా పైన ఆ తొక్క అనేది దాని మటుకు అదే ఊడిపోయేలాగా బాయిల్ అవ్వాలన్నమాట. సో ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి టమాటా. చూసారు కదా, తొక్క కూడా దాని మటుకు అదే పైకి వచ్చేస్తుంది. సో నేను దీన్ని వేరొక గిన్నెలో వేసుకొని ముందు ఆ పీల్స్ అన్నీ తీసేసుకుంటున్నాను. చాలా వేడిగా ఉంది, బట్ ఫాస్ట్గా చేస్తున్నాను కదా, చల్లారదాకా ఆగలేకపోతున్నాను. సో ఆల్మోస్ట్ ఉడికిపోయాలండి, బాగానే ఈజీగా వచ్చేస్తున్నాయి. టమాటా ఉడికిపోవడానికి పెద్దగా టైం అవసరం లేదులేండి, జస్ట్ 5 మినిట్స్లో ఉడికిపోయాయి. సో ఇది చల్లారితే కానీ మనం మిక్సీలో వేయలేం కాబట్టి ఒక చిన్న చిట్కా చూపిస్తానండి. అంటే ఇంత వేడిగా ఉన్నవి త్వరగా చల్లారడానికి ఏం చేయాలంటే ఇలా దీని మీద కొంచెం పెద్ద సైజులో ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఈ పాత్రని అందులో పెట్టేయడమే. ట్రూలీ 5 సెకండ్స్లో చల్లారిపోతుంది. ఈ వేడంతా కింద వాటర్లోకి చేరిపోయి మనకి చట్నీ అయితే చల్లగా అయిపోతుంది. సో ఈ మిశ్రమాన్ని మిక్సీలోకి తీసుకొని మొత్తం అన్నిటిని మొత్తం టమాటాలని నేనైతే మిక్సీలోకి తీసేసుకున్నాను. సో చిన్న చింతపండు వేసుకున్నానండి పులుపు కోసం. అలాగే స్వీట్ కావాలి కాబట్టి కొంచెం బెల్లం వేసుకున్నాను.
ఎందుకంటే పిల్లల కోసం అని చెప్పాను కదా, సో ఎక్కువ ఎండుమిరపకాయలు వేసాను కాబట్టి కొంచెం స్వీట్ కోసం బెల్లం తీసుకున్నాను. సో బాగా మిక్సీ చేసేసుకోవాలండి. అంతే అయిపోయింది. ఇప్పుడైతే మోమోస్ రెడీ అయితే అయిపోయాయి. సో వీటిని నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. చట్నీ కూడా తీసుకున్నాను, అలాగే కొంచెం మైనస్ కూడా తీసుకున్నానండి. ఎందుకంటే పిల్లలకి బాగా ఇష్టమైంది ఇదే ఈ మధ్యకాలంలో అయితే, కాబట్టి దాన్ని కూడా తీసుకున్నాను. సో అయిపోయిందండి, టేస్టీ మోమోస్ రెడీ. మీరు కూడా ఒకసారి ఇలా సింపుల్గా ట్రై చేయండి. సో హెల్తీగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.